హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈ వీడియోలో మేము కోనసీమకి కోనసీమలోని వాడపల్లిలో ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్తున్నామండి. ఆ ఏడుకొండల స్వామి దర్శనం ఎలా జరిగింది? ఎప్పుడు వెళ్ళాము? ఎలా ఎలా ఆ స్వామివారిని దర్శించుకోవాలి? అన్ని వివరాలు మా వీడియో ద్వారా మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా, ముందుగా మేము విజయవాడ నుంచి ట్రైన్లో రాజమండ్రికి చేరుకున్నామండి. ఇదే మనకి గోదావరి బ్రిడ్జ్. రాజమండ్రిలో కనిపిస్తున్న గోదావరి బ్రిడ్జ్ అండి. గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందో. అక్కడి నుంచి మేము స్టేషన్లో నుంచి ఆటోకి వాడపల్లి వెళ్ళటానికి ఆటో మాట్లాడుకొని వెళ్ళామండి. అక్కడ ఆటోలో ఒక్కొక్కరికి 70 రూపాయల లెక్కన తీసుకున్నారండి. ఇదిగో ఆ దారిలో వెళ్తుండగా ఈ బ్రిడ్జ్ ఎంతో ఫేమస్ అయిన బ్రిడ్జ్ అంట. ఇది బ్రిటిష్ కాలం నాటి కాటన్ దొర అనే వ్యక్తి నిర్మించారట. ఆయన స్టాచ్యూనే అక్కడ ఈ బ్రిడ్జి ముందు శిలను ప్రతిష్ఠించారు. అందుకే ఆ బ్రిడ్జి పేరు కూడా కాటన్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారుగా కోనసీమ అందాలు. చాలా బాగుందండి. చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, పొద్దున మంచు గాలిలో చల్లగా ఉంది. అలాగే దారి పొడుగుతా మనకి అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా పూల మొక్కలు, ఎన్నెన్నో పూల మొక్కలు, కనకాంబరాలు, బంతిపూలు, కారపు బంతిపూలు, ఇలాగా గులాబీ పూలు, ఎన్నో రకాల చెట్లు మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి. అదంతా బొబ్బర్లంక. బొబ్బర్లంక దాటిన తర్వాత మనకి చూస్తున్నారుగా, ఇదంతా ఆత్రేయపురం గ్రామం. ఆత్రేయపురం గ్రామంలో మనకు తెలిసిందేగా ఆత్రేయపుర స్వీట్లు ఎంతో ఫేమస్ కదండి. అదే ఆ దారిలో ఈ ఆత్రేయపుర స్వీట్లన్నీ, షాప్స్ అన్నీ కూడాను. పూతరేకులకి ఆత్రేయపురం ఎంతో ప్రతిష్ఠ చెందిన ఊరు కదండి. ఇవన్నీ కూడాను ఆత్రేయపురం దారి పొడుగుతా ఉన్న షాపులేనండి. అయితే ఎంతో బాగున్నాయి ఆత్రేయపురం స్వీట్స్ కానీ, పూతరేకులు కానీ అక్కడ ఎంతో టేస్టీగా అనిపించాయి. పాలకోవా, మేము అన్ని రకాల స్వీట్స్ కూడా అక్కడే తీసుకున్నామండి. చూస్తున్నారుగా, ఇదంతా కూడాను ఆత్రేయపురం గ్రామం. అయితే మనకి బొబ్బర్లంక వరకు కొంచెం రోడ్డు ఇబ్బందికరంగా అనిపించిన ఆత్రేయపురం నుంచి రోడ్డు బాగుందండి. రోడ్డు వే కూడా మనము ఈజీగానే వెళ్ళవచ్చు. అయితే రాజమండ్రి నుంచి స్టేషన్ దగ్గర నుంచి మేము వాడపల్లి చేరుకోవడానికి రమారమి 45 మినిట్స్ పట్టిందండి ఆటోలో. ఆటో ప్రతి ఒక్కరికి కూడాను 70 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకుంటున్నారు. చూస్తున్నారుగా, ఇవన్నీ మన కోనసీమ అందాలు. ఒక పక్కన ఇట్లాగే పొలాలు, చెట్లు కోనసీమ, రెండో పక్కన వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తా, అలాగే చిన్న పిల్ల కాలువలు మధ్య మధ్యలో మనకు తగులుతా చాలా బాగున్నాయండి ఈ కోనసీమలోని అందాలు ప్రత్యేకంగా. అయితే మేము ఈ వాడపల్లి ఎంతో పేరు తెచ్చుకున్న ఈ 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు ఏడుకొండల స్వామివారికి ఎంతో ప్రతిష్టగా చెందాయి. కానీ మేము 7 శనివారాలు ప్రదక్షిణలు చేయలేదండి. మేము స్వామివారి దర్శనం కోసమే వెళ్ళాము. అలాగే ఆయన్ని దర్శించుకొని మేము రాత్రికి మళ్ళీ తిరుగు ప్రయాణం జరిగింది. చూస్తున్నారుగా ఎర్ర కారబంతి పూలు. అబ్బా, ఎన్నాళ్ళయిందో కదండి చూసి. ఎంత బాగున్నాయో చెట్లు కానీ, ఇక్కడ పొలాలు అప్పుడప్పుడే పూలు చాలా అందంగా అనిపించాయండి. అయితే ముందుగా ఇంతకుముందు గుడి ప్రాంగణంలోనే ఈ 7 ప్రదక్షిణలు జరుగుతూ ఉండేవట. కానీ తర్వాత భక్తులు రద్దీ వల్ల ఈ గుడి ప్రదక్షిణ అంతా కూడాను గుడి ఆవరణ బయటనే ఈ 7 ప్రదక్షిణలు జరుగుతూ ఉన్నాయి. మొదటగా చూస్తున్నారుగా అమ్మవారిని. ఈ అమ్మవారు దర్శనించుకొని ఇక్కడి నుంచే మనకి స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళటానికి దారులు ఉన్నాయండి. ఇదే అమ్మవారి గుడి. అక్కడ అమ్మవారు గ్రామదేవతగా వెలిశారు. ఇక్కడ కూడాను ఎన్నో పూల మొక్కలు, ఒక పక్కన తినుబండారాలు, మరో పక్కన పిల్లలు ఆడుకునే బొమ్మలు, అదిగో కృష్ణ బొమ్మలు, రకరకాల బొమ్మలు, కూరగాయలు, చుట్టుపక్కల నుంచి ఎంతోమంది చిన్నకారు రైతులు వచ్చి ఈ విధంగా అన్ని రకాల ఇది ఈ మొక్క దొరకదు, ఈ పువ్వు దొరకదు అనకుండా
అన్ని రకాలు, అన్ని విధాల, అన్ని షాపుల్లోనూ పెట్టి ఉంచారండి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారుగా, ఇవన్నీ షాప్స్ అండి. ఈ షాపుల దారిలో నుంచే మనము స్వామివారి గుడి వద్దకు చేరుకోగలము. అయితే అక్కడ భోజనానికి కానీ, టిఫిన్‌లకు కానీ కూడాను ఎక్కడ ఇబ్బందికరమైన ప్రదేశము ఎక్కడ ఇబ్బంది పడలేదండి. అన్ని విధాలాను సౌకర్యంగానే అనిపించింది. ఆత్రేయపురం స్వీట్స్ అండి. ఇక్కడికొచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఆత్రేయపురం స్వీట్స్ ఒక్కసారైనా టేస్ట్ చూడాలండి. ఇదిగోండి, ఇదే మనం చూస్తున్న బస్ స్టాండు. ఇక్కడి నుంచి మనకి రాజమండ్రి వెళ్ళటానికి ఎనీ టైం చాలా బస్సులు అవైలబుల్‌గానే ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓన్ వెహికల్ మీద రావచ్చు. అలాగే బసెస్ మీద కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదంతా స్వామివారి ప్రాంగణంలో 7 శనివారాలు మొక్కుకున్న వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారండి. ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ యారో మార్కుల ద్వారా అందరికీ సౌకర్యార్థంగానే అన్ని బోర్డులు రాసిపెట్టి ఉంచారండి. ఈ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు పూర్తయిన వాళ్ళు ఇక్కడ అష్టోత్తర నామాలు పూజ చేయించుకుంటారటండి. అయితే ఈ 7 శనివారాలు మనము 7 కాయిన్స్ చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి, లేదా కాయిన్స్ అవైలబుల్ లేని వాళ్ళు పువ్వులు, ఇలాగా 7 శనివారాలు ఈ ప్రదక్షిణలు చేసి ఈ 7 కాయిన్స్‌ని మనం స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే స్వామివారికి పక్కనే మనకి హుండీ ఏర్పాటు చేశారండి. ఆ డబ్బులు మనము ఆ హుండీలో వేస్తూ ఉండాలట. ఈ 7 శనివారాలు ఇలాగ ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుంటారంటండి. ఇక్కడ భక్తులకి ఎండ తగలకుండా, వాన, ఎండ ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా కూడాను గుడి ఆవరణ చుట్టూ కూడాను పరదాల్లాగా, పందిరిలాగా ఎక్కడికక్కడ చల్లగా నీళ్ళు ఇస్తున్నారు. వాటర్ అవైలబుల్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ హెల్త్ క్యాంపెయిన్ ఎటువంటి పెద్దవాళ్ళు ప్రదక్షిణలు చేసినప్పుడు, పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి హెల్త్ క్యాంపెయిన్ కూడా ఇక్కడ అవైలబుల్‌గానే ఉందండి. అలాగే ఇక్కడే చెప్పుల స్టాండ్‌లు ఉన్నాయి. ఇదిగోండి, చూస్తున్నారుగా, మొక్కున్న వాళ్ళు 7 శనివారాలు ప్రదక్షిణలు పూర్తయిన వాళ్ళు అష్టోత్తర నామాలు చేసుకోవాలనుకుంటే ఇలాగా 7 ఇటుకరాళ్ళకి ఆ స్వామివారి నామాలను ఆ ఇటుకరాళ్ళకి కుంకుమ బట్టులాగా పెట్టి ఆ పిండి దీపాలను ఒక ఇస్తరిలో 7 పిండి దీపాలను వెలిగించి ఇక్కడున్న ఆ స్వామివారి విగ్రహానికి పూజలు జరుపుకుంటూ ఉంటున్నారండి. చూస్తున్నారుగా, ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ స్వామివారి చుట్టూ పైనంతా కూడాను ఒక గ్రీన్ మ్యాట్ లాగా, పరదాలాగా వేసి ఉంచారండి. ఇదంతా కూడాను రోడ్డే కాబట్టి ఎక్కడ కూడాను ఇబ్బంది లేకుండా మనం 7 ప్రదక్షిణలు పూర్తిగానే చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ భోజనానికి కానీ, టిఫిన్‌లకు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేదండి. మనకు అన్ని రకాల పానీయాలు దొరుకుతున్నాయి. అలాగే స్వామివారి భోజనం ప్రత్యేకంగా చెప్పాలండి. శనివారం ప్రత్యేకంగా స్వామివారి భోజనము ఎన్నో వేల మంది ఇక్కడ ఈ స్వామివారి ప్రదక్షిణకు వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను మైక్‌లో అనౌన్స్ చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా స్వామివారి భోజనం చేసి వెళ్ళండి అని ఎంతగానో అక్కడ పూజారులు కానీ, పండితులు కానీ, ఇంకా అక్కడున్న షాపుల వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారండి. అలాగే స్వామివారి భోజనం కూడాను ఎంతో బాగుంది. ఎక్కడ ఇబ్బంది పడనవసరం లేదు. చూస్తున్నారుగా, ఇలాగ మొక్కులు తీరిన వాళ్ళు ఈ 8వ శనివారము 7 శనివారాలు పూర్తయి ప్రదక్షిణలు కోరిక నెరవేరిన వాళ్ళు 8వ శనివారము అష్టోత్తరం చేయించుకుంటారు. అలా వీలు కుదరని వాళ్ళు ఇంటి వద్దనైనా సరే మనము మన శక్తి కొలది చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి గుడి, ఇదే గర్భగుడి అండి. ఇందులోనే స్వామివారు కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా మనము ఏడుకొండల స్వామిని శంకుచక్ర నామాలతోనే చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్వామివారు శంకుచక్ర నామాలతో పాటు గదాధరుడై కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. శ్రీ భూదేవి సమేతుడై ఇక్కడ స్వామివారు మనకి శంకుచక్ర నామాలు గదాధరుడిగా మనకి దర్శనమిస్తారండి. మనచే పూజలు అందుకుంటున్న ఈ ఏడుకొండల స్వామివారిని తప్పకుండా దర్శించుకోవచ్చు. చూస్తున్నారుగా, 7వ శనివారము భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఎక్కడికక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఈ దర్శనము మా ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటే
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షేత్రము తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉందండి. ఇక్కడ స్వామివారు 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 కొండల వాడి కోసం మనం చేసుకొని ఎటువంటి కోరికనైనా మనకి తీర్చి కం ఎటువంటి కోరికనైనా ఈ స్వామివారు తీరుస్తారని ఇక్కడ భక్తులు నమ్మకమండి.